దేవునికి స్తోత్రం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మందు దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినానికి దేవుడు మనల్ని నడిపించినందుకు దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. సరే, ప్రేమైనటువంటి దేవుని యొక్క సహోదరి సహోదరులారా, 37వ కీర్తన దావీదు కీర్తన 1 నుంచి 5 వరకు మనం చూచినట్లయితే, చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సర పడకము. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలనే వాడిపోదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేర్చును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క అద్భుతమైనటువంటి మాటలు దావీదు జీవితంలో అవసాన దశలో, వృద్ధాప్యంలో రచించినటువంటి కీర్తన. అంటే ఇక్కడ చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము అన్నాడు. ఏంటి కారణం అంటే, ఈ లోకంలో దుర్మార్గులు, చెడ్డవారు వర్ధిల్లుతూ ఉంటే, విజయాలు వెంట విజయాలు వారు సాధిస్తూ ఉంటే మనము కంగారు పడిపోతాం. మనం ఎంత ప్రార్థన చేసినా మనకు రానిటువంటి విజయాలు వారికి ఎందుకు వస్తున్నాయి? మనం ఎంత దేవుణ్ణి మొరపెడుతున్నా ఎందుకు మనకు దేవుడు జవాబు ఇవ్వట్లేదు? దుర్మార్గులు, చెడ్డవారు, ఈ లోకంలో ఉన్నటువంటి చీకటి కార్యములు చేసేవారికి విజయాల వెంట విజయాలు వస్తూ ఉంటే బాధపడకూడదు అని దావీదు ఒక హెచ్చరిక, సూచన. ఇవన్నీ కూడా మనకు దావీదు చాలా 8 హెచ్చరికలు, 1వ వచనం, 2వ వచనం, 4వ వచనం, 5వ వచనం, 7వ వచనం, 8వ వచనం, 27, 34 ఈ వచనాల్లో మనకు దావీదు చెప్తున్నాడు. ఏమనంటే, మనం ఎలాగ ఉండాలి? దుర్మార్గులు, దుష్టులు లేక చెడ్డవారు, వారు విజయాల మీద విజయాలు, వారికి ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు వారి జీవితంలో జరుగుతూ ఉంటే, మన జీవితంలో యేసయ్యను నమ్ముకున్నటువంటి వారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నమ్ముకున్నటువంటి వారు విజయం రాకుండా ఆత్మీయమైనటువంటి స్థితిలో ఎంతో ఎదిగినటువంటి మనం విజయాలు లేనటువంటి పరిస్థితి మనకు వచ్చినప్పుడు మనం కంగారు పడకూడదు. మనం ఎలాగా ఉండాలి అని దావీదు ఈ కీర్తనలో స్పష్టంగా రాశాడు. వారు గడ్డి వలె త్వరగా ఎండిపోతారంట, పచ్చని కూర వలె వాడిపోదురు అని రాశాడు 1, 2 వచనాల్లో. 3వ వచనము మనం గమనించినట్లయితే, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము. అంటే ఆ కష్టాల్లో కూడా, ఆ బాధల్లో కూడా, ఆ భయంకరమైనటువంటి పోరాటంలో కూడా మన కళ్ళ ముందే దుష్టులు, దుర్మార్గులు, బలత్కారులు, ఈ లోకంలో ఉన్నటువంటి చీకటి కార్యాలు చేసే వాళ్ళందరూ ప్రబలి విజయాల మీద విజయాలు పొందుకుంటున్నటువంటి పరిస్థితిలో మనం ఏం చేయాలి? మనం మేలు చేయాలంట. దేశమందు నివసించి సత్యమును అనుసరించాలంట. ఇవన్నీ హెచ్చరికలు. 4వ వచనంకి వచ్చేసరికి, యెహోవా యందు, యెహోవాను బట్టి సంతోషించాలంట. కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో కూడా మనం శ్రమ, ఓర్పు, పరీక్ష నిరీక్షణను కలగజేయని ఎరిగి శ్రమల యందు మనం అతిశయపడేటట్లుగా మన జీవితము యెహోవాను బట్టి సంతోషించాలి. ఆయన నీ హృదయవాంఛను తీర్చును. కాబట్టి వన్ డే, ఒక రోజు వస్తుంది. దేర్ ఇస్ టైం ఫర్ ఎవ్రీథింగ్. ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది.
ఆ సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, సహాయం చేస్తాడు, నీకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు. నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేయడం ఆయన నీ జీవితంలో నువ్వు చూస్తావు. నీ పిల్లలను నువ్వు 1000 తరముల వరకు నీ పిల్లలను వారు ఆశీర్వదించబడ్డాం. 4 తరాల పిల్లల్ని మీరు చూచిన 1000 తరాల వరకు దేవుడు నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. 5వ వచనంకి వస్తే, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. కాబట్టి దుష్టులు, దుర్మార్గులు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రబలి విజయం పొందుకున్నటువంటి వారి మధ్యలో మనం మేలు చేసేవారంగా ఉండాలి, సత్యమును అనుసరించేవారంగా ఉండాలి, సంతోషముగా ఉండాలి. కష్టాల్లో కూడా మన హృదయ వాంఛను తీర్చే దేవుడు మనతో ఉన్నాడని ఆయనకి మొరపెట్టాలి. మన మార్గములు దేవునికి తెలియపరచాలి. అప్పుడు మన కార్యములను దేవుడు నెరవేరుస్తాడు. కాబట్టి దిగులు పడద్దు, జడియొద్దు. కష్టము నీ దగ్గరికి వచ్చి ప్రతిదినము నిన్ను చూచి అవమానం చేస్తున్నటువంటి కష్టానికి దేవుని బిడ్డగా నువ్వు చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు లేరు. కాబట్టి సహాయం చేసే దేవుడు, విడుదల కలుగు చేసే దేవుడు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. ఎదుటివారు మన పట్ల భయంకరంగా వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నా కానీ దేవునికి మొరపెట్టు, ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. ఈ 37వ కీర్తన అంతా కూడా చదువు. దావీదు వృద్ధాప్యంలో ఒక అనుభవంతో కూడినటువంటి కీర్తన ఇది. దావీదు 40 సంవత్సరాలు ఆయన పరిపాలన చేశాడు. 70 సంవత్సరాలు దేవుని బిడ్డగా ఆయన ఈ లోకంలో జీవించాడు. ఆయన చేసినటువంటి మొట్టమొదటి అతని జీవితంలో గొప్ప కార్యాలన్నీ కూడా ఏంటంటే, కష్టాల్లో కూడా సంతోషంలో కూడా ఒకే విధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించును గాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చినటువంటి బిడ్డలను, మరి ముఖ్యంగా ఈ వీడియో చూస్తున్నటువంటి బిడ్డలను మీరు దీవించి ఆస్వాదించమని నాయన, ఎవరైతే ప్రభువా కృంగిపోయి ఉన్నారో నాయన, ఎవరైతే ప్రభువా నాయన దుర్మార్గులు, దుష్టులు, భయంకరమైన బలాత్కారులు నన్ను ఈ లోకంలో ప్రబలి విజయాల మీద విజయాలు పొందుకుంటున్నటువంటి వారిని చూచి నీతిమంతులైనటువంటి దేవుని బిడ్డలు ప్రభువా బాధపడుతున్నారేమో. ఒకవేళ ప్రభువా ఈ యొక్క వీడియో చూసి నాయన దేవుని యొక్క బిడ్డలు ఎలాగుండాలి, దావీదు ఏ విధంగా ప్రార్థన చేశాడు 37వ కీర్తనలో, అది మాకు హెచ్చరికలుగా నేర్పించిన విధానం బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.